సో ఇప్పుడే చెక్ చేస్తున్నారు సర్వీస్ సెంటర్లో. సో ఏమైతే ఒకసారి చూడాలి. అయితే పైన తీసుకుపోయినట్టున్నారు. గోయింగ్ టు హైదరాబాద్ అనమాట. సో ఏపీ నుంచి హైదరాబాద్ రిటర్న్ అవుతున్నా. సో టైమ్ ఈజ్ లైక్ వాట్, చాలా డిలే అయిపోయింది. టైమ్ ఈజ్ లైక్ 8:57. చాలా డిలే అయిపోయింది. ఒకసారి నేను బైక్ పైకి వెళ్ళక కెమెరా ఆన్ చేస్తా. సో లైక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ది ఏపీ రైట్ నౌ. సో ఏంటంటే లాస్ట్ 2 days నుంచి ఫ్యామిలీతోనే ఉండి సో చెప్పా కదా ఇక్కడ బాబాయ్ కానీ. సో వాళ్ళని కలిసేసి సో వీ విల్ మూవ్ అనమాట. ఇప్పుడే అనమాట బయటికి వచ్చేసినాం అందరితో, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఉన్న వాళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పి వచ్చేసిన. సో వీ నీడ్ టు లీవ్ అనమాట. సో టైమ్ ఈజ్ లైక్ వాట్ 1 second. ఫోన్ వెళ్తలే బయటికి. నా వాచ్ ఏమో ఛార్జింగ్ డెడ్ అయింది. 9:06 అనమాట, 9:05, అరౌండ్ 9:05 అవుతుంది. సో ఏంటంటే 9 అంటే 10, 11, 12, 13, 14 అంటే 2 కదా, 6, 15, 16 అంటే లైక్ ఆల్మోస్ట్ 4 అవుతుంది. మొత్తం మొత్తం ఎండకే స్టార్ట్ అయినా. ఎండ మాత్రం ఘోరంగా చంపుతుంది. సో నీడ్ టు సీ అనమాట. ఓకే దెన్ నేను ముందుకు వెళ్ళిన తర్వాత హైవే రోడ్స్లో క్రూజ్ చేసేటప్పుడు కెమెరా ఆన్ చేస్తాను అనమాట. చలో లైక్ ఇప్పుడు ఏంటి అంటే నేను చెప్పడం మర్చిపోయినా, ఇంజిన్ ఆయిల్ ఏంటంటే లైక్ మినిమం టు మ్యాక్సిమం లెవెల్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పుడు మినిమంకి మ్యాక్సిమంకి మధ్యలో ఉండే అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మినిమం లెవెల్ దగ్గర ఉంది. సో నాకు అదే టెన్షన్ అవుతుంది, భయం అవుతుంది. సో జీటీకి ఇంజిన్ ఆయిల్ దొరుకుతుందా ఈ పల్లెటూర్లలో ఏంటిది అని నాకు అసలు భయం అవుతుంది. లైక్ ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్స్ దగ్గర అనంతపూర్ దగ్గర. సో నాకేంటి అంటే ఇంజన్ ఆయిల్ లైక్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయన్నమాట. సో నేను కాల్ చేసే వాళ్ళకి డిస్కనెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే అవుట్ ఆఫ్ వర్క్ అవర్స్ అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను నమ్మకంతో పోతున్నాను అనమాట. సో వెళ్ళి చూస్తే లైక్ ఉంటుందా ఇంజన్ ఆయిల్, ఉండదా, ఏంటి పరిస్థితి, లైక్ తెప్పించుకొని పోయించుకోవాలా నాకు తెలుస్తలే, ఏం అర్థమవుతుంది. ఎందుకంటే మినిమం లెవెల్కి వచ్చేసింది అనమాట. సో మినిమం లెవెల్ ఉందంటే ఖచ్చితంగా పోయించాలి, టాప్అప్ చేయించాలి పక్కా. సో అందుకని చెప్పి నేను కొంచెం నర్వస్గా ఉన్నా ఇప్పుడు అనమాట. సో అది అసలు నాకు ఏదో తేడా పడుతుంది, లైక్ ఏదో మర్చిపోయినా అని. లైక్ ఏంటంటే ఒక ఎట్లా అనిపిస్తుంది అంటే లైక్ ఏదో మర్చిపోయినారా మహి, నువ్వు అది గుర్తు తెచ్చుకొని తీసుకో అన్నట్టు అనిపిస్తుంది. లైక్ ఏం మర్చిపోయినా నాకేం అర్థమవుతుంది అసలు. నేను అదే ఆలోచిస్తున్నా. ఫాగ్ ల్యాంప్స్ కవర్స్ పెట్టుకున్నా, గ్లౌజెస్ తీసుకున్నా, చార్జర్స్ తీసుకున్నా, మొబైల్స్ తీసుకున్నా, ఇంకేం మర్చిపోయినానో సింక్ అవ్వట్లేదు అసలు. వాలెట్ 1 second, వాలెట్ కూడా ఉంది. సో ఇంకేం మర్చిపోయినా ఏమో అసలు మైండ్కి ఏం తోచట్లే అనమాట, ఏం మర్చిపోయినానో. క్రూజ్ కంట్రోల్ ఉంది, ఇంకేం తీసిన అసలు. బట్టలు, లగేజ్ అనుకుంటే క్లోత్స్, సో అన్నీ ఉన్నాయి. సరే చూద్దాం ఏ గుర్తొస్తుందో ఏంటో అసలు. షెల్ పెట్రోల్ బంక్, నేను మొన్న పోస్ట్ చేసా కదా పిక్స్ పెట్రోల్ బంక్లోటి, ఇవే అనమాట అవి. ఇదే పెట్రోల్ బంక్ అది. నేను కూడా కొట్టించుకోవాలి. ఇంకొక లైక్ ఆల్మోస్ట్ ఇంకా రిజర్వ్ కూడా పర్లేదు నా బండి. సో లైక్ ఆల్మోస్ట్ ఇంకొక 80 కిలోమీటర్స్ తర్వాత ఫ్యూల్ అప్ చేయిస్తా. ఫుల్ ట్యాంక్ కాదు, 90%. చెప్పినా కదా 90% చేయించినా లీక్ అవుతుంది అని. సో లెట్స్ సీ లక్. ఇది వచ్చేసి ఈరోజు ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ నెంబర్ 1 అనమాట. సో ఒకసారి చూడాలి ఎంత పడుతుంది ఏంది సంగతి అన్నది. ముందే చెప్పా కదా మీకు నా ఇంజన్ ఆయిల్ మినిమం లెవెల్లో ఉందని. సో నాకు అనంతపూర్ వచ్చేసి లైక్ 25 కిలోమీటర్స్ ఉంది. లైక్ హైదరాబాద్ వచ్చేసి 400 కిలోమీటర్స్. సో ఇప్పుడు ఏంటంటే అనంతపూర్కి వెళ్ళి నేను
లైక్ అది ఇంజన్ ఆయిల్ టాప్అప్ చేయించుకోవాలి, లేదా రీఫిల్ చేయించాలి. మొత్తం తీసేసి మళ్ళీ రీఫిల్ చేయాలి. సో లేదు అంటే నా బండి హైదరాబాద్కి పోదు అట్లా ఉంటే. ఇట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అది చూడండి, హైదరాబాద్ 390, యా హైదరాబాద్ 390, ఓ షట్, అనంతపూర్ 25. సో ఇదన్నమాట. ఒకసారి నేను అనంతపూర్కి వెళ్ళి సర్వీస్ సెంటర్ వాళ్ళతో మాట్లాడి నేను ఒకసారి మీకు చెప్తా ఏమైంది ఏంది సంగతి అన్నది. నేనేంటంటే అనంతపూర్లో ఉన్నాను అనమాట, లైక్ సర్వీస్ సెంటర్ కోసం. మన పాండా ఇంజన్ ఆయిల్ లైక్ మినిమం లెవెల్కి వచ్చేసింది కదా. సో నాకు ఇప్పుడు అదొక టెన్షన్ పట్టుకుంది. ఇప్పుడు అక్కడ లేదు అంటే ఏం చేయాలి? ఒకసారి వాళ్ళకి కాల్ చేస్తే రండి అని అన్నాడు. సో మరి ఏమవుతుందో ఏమో, నాకైతే భయం అవుతుంది. అసలు ఇంజన్ ఆయిల్ లేకపోతే హైదరాబాద్ పోవడం అసలు అసలు పోలేమనుకో. అసలు ఇక ఇంజన్ ఆయిల్ లేకపోతే ఎడబోతాం. ఈ జీటీలు అసలు ఏంద్రా నాయన, ఇటువంటి పెద్ద బండ్లు కొనుక్కోకూరి. ఏడబడితే ఆడ దీని సామాన్ దొరకదు, ఏం చేయలేకుండదు ఈ బండితో. మళ్ళీ మెయింటెనెన్స్ ఎందుకురా నాయన. తీసుకునే ముందు ఆలోచించుకొని తీసుకోరు, అంతే. నేను ఒకటే చెప్తా. సరే, సో ఎప్పుడైతే మనము రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వచ్చినాం అనమాట. సో ఏమవుతుందో చూడాలి. అసలు జీటీలు ఉన్నాయా ఈడ లేవా ఏంది పరిస్థితి నాకేం అర్థమవుతలే. సో మాట్లాడాలి ఏందో పరిస్థితి, అసలు ఉన్నాయా లేవా. సో నేను వెళ్ళి కనుక్కొని మాట్లాడుతా. సో ఇప్పుడే చెక్ చేస్తున్నారు సర్వీస్ సెంటర్లో. సో ఏమైతే ఒకసారి చూడాలి. అయితే పైన తీసుకుపోయినట్టున్నారు. సో మన జీటీ ఇక్కడ ఉంది, GT 535. సో ఇక్కడ ఏమైంది అంటే ఇప్పుడే షోరూంలో నుంచి బయటికి వచ్చిన. లైక్ ఇంజన్ ఆయిల్ కోసం నేను వెళ్ళినా కదా. సో వాడు ఏమన్నాడంటే ఒక 15 నిమిషాలు ఆపేయండి బండి. 15 నిమిషాలు ఒక అర్ధ గంట ఆపేయండి బండి. ఆపి అన్న ఆగానే లైక్ సెంటర్ స్టాండ్ వేసి పెట్టు, చూసి చెప్తా అని అన్నాడు. సరే అని చెప్పి ఆగిన, చూసిండు. ఉంది నీకు మళ్ళీ నేను హాఫ్ అన్ అవర్ తర్వాత ఎట్లా చూస్తే మినిమం టు మ్యాక్సిమం మధ్యలోనే ఉంది. సో నాకేంటంటే అర్థమవుతారే, ఒకసారి ఏమో కిందికి చూపిస్తుంది, ఒకసారి ఏమో హాఫ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో నేను చేసిన ఇట్లయితే కాదని చెప్పి టాప్అప్ లైక్ మొత్తం రీఫిల్ చేపిద్దాం అనుకున్నాం. రీఫిల్ చేపిద్దాం అనుకుంటే సో వాడు ఏమవుతుంది, ఎస్టిమేషన్ బిల్ అడిగినా అంటే నాడు 3500 అయితే ఉన్నాను అంటున్నా. అని అమ్మ నేనే హైదరాబాద్ 2500 నేనే వేయించుకుంటా, నేను ఎందుకు వేయించుకోవాలని చెప్పి సర్లే టాప్అప్ చేద్దాం అనుకున్నాం. టాప్అప్ చేపిద్దామని ఒక 400 ml టాప్అప్ చేపిద్దాం అనుకున్నాం. అప్పటికి విష్ణు కాల్ చేసిండు, టాప్అప్ ఏం చేపించకు, ఇక్కడికి వచ్చిన తర్వాత మనంతా చేంజ్ చేపిద్దాం అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పిన చూసిన ఉన్నది యాడ్ అన్నాడు. అన్న వెళ్తాను నాకు హైదరాబాద్ వరకు అన్నాడు. ఎందుకంటే హైదరాబాద్ నాకు వచ్చేసి 450 ఏమో ఉంది. సో వెళ్ళిపోతా అన్నాడు కాబట్టి సరే అని చెప్పిన, బాయ్ టాటా చెప్పిన, వెళ్ళిపోతున్నా. అది సంగతి. ఎందుకంటే నాకు ఎస్టిమేషన్ 3500 అన్నప్పుడు ఏదో మన ఆడనే చేయించుకుంటా కదా బోయినపల్లి షోరూంలో. సో అందుకని చెప్పి నేను వద్దు బాయ్ చెప్పేసి బయటకు వచ్చేసాను నేను. అది సంగతి. సో టైం వచ్చేసి 10 అవుతుంది, 10 కాదు 11:30 అవుతుంది, 11:47 అవుతుంది. 11:47 అసలు నాకు ఎట్లా చంపుతుంది. జాకెట్ లోపల మొత్తం తడిసిపోయినా నేను చెమటకి. చూడాలి. ఎండ అయితే మామూలుగా లేదు, 43 degrees Celsius ఉంది. ఇంతకుముందు చూస్తే చంపుతుంది ఎండ. పైకి ఎండ, కింద రోడ్డు, మధ్యలో బండి. ఓవర్ హీట్ అయిపోతుంది బండి తెలుసా. సో కర్నూలు 130, హైదరాబాద్ 340 kilometers. సో టైమ్ ఈజ్ లైక్ 12:50 అనమాట, లైక్ ఆల్మోస్ట్ 1 అవుతుంది టైము. సో
కర్నూలులోనే చేస్తాను, నేను లంచ్ చేస్తాను ఇప్పుడు. అసలు ఒక్క బైక్ పైన 3 ఫ్రెండ్స్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎట్లా క్రేజీ ఉంటుండే మెమరీస్. మన వాళ్ళని చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. అసలు ఒక్కటే బండి పైన 3. ఏదిరా నాయన నువ్వు, ఏమో ఉంది ఇంకా మరగడ పైన ఏదో ఉంది చూసాం. అది జీటీని చూసుకొని రేస్ పెడుతున్నాడు. తమ్ముడు మెల్లగా తమ్ముడు. ఏమో అవతలేడుగా, అదే కొట్టు కూడా పోరాడు. మెల్ల ఊరు, ఎందుకంతా పోతున్నాం, మెల్ల ఊర్రి. మెల్ల ఊర్రా, మెల్ల ఊర్రా నాయన, ఎందుకంత స్పీడ్ మీకు అవసరమా? పచ్చగాళ్ళు ఇంకా వాళ్ళకి ఏం తెలియదు లైఫ్ అంటే ఏంది. స్పీడ్ పోతే ఏం లేదు, ఒక్క సెకండ్ చాలదు. ఆడు చూసినావు కదా లారీ కాడు ఎట్లా కట్టుకొట్టిండో, ఆడు ఏమనుకుంటుండో ఏమో. మళ్ళీ వెనక ఆయనకి ఏం పట్టుకొని గిట్ట పట్టుకున్నాడు, మొత్తం గాలి ఇట్లా కాళ్ళు పెట్టుకొని కూర్చున్నాడు, నిలబడ్డాడు అలా కూర్చున్నాడు కాళ్ళు పెట్టుకొని. ఏందో ఏమో మనుషులు. విల్ హ్యావ్ వాటర్ ఆర్ సంథింగ్, కూల్ డ్రింక్. విచ్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్? Telugu? You're from? I'm from Hyderabad only. Acha, where do you stay in Hyderabad? So my parents stay in Secunderabad. Acha, okay. Okay. Even I stay in like almost Secunderabad itself. We'll stop there. Yeah, sure. ఓకే ఫ్యాన్ చలో, ఓకే కమా. సో తను లైక్ ఏంటంటే మీరు ముందు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తా అని చెప్పి అన్నది. సో అందుకు నేను వెళ్తున్నా. సో తను కూడా వెనకనే వచ్చేస్తుంది. సేమ్ తను వచ్చేసి ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ వెళ్తుంది, సికింద్రాబాద్. సో మనం కూడా అక్కడి వరకు కాబట్టి సో మనకు ఇంకొక బైకర్ వచ్చినట్టే మన తోడుకి. సో ఇట్స్ అదే అన్నమాట విషయం ప్రస్తుతానికి. లైక్ ఆల్మోస్ట్ ఇంకొక 400 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు వరకు నేను లీడ్ చేసిన, ఇప్పుడు తన ముందుకు వచ్చాడు అంటే పక్క. మేము 100లో క్రూజ్ చేస్తున్నాం, అయినా సరే ఇప్పుడు తను వచ్చి లీడ్ చేస్తా చూడండి. వస్తుంది వచ్చేసింది అయిపోయింది. సో ఇప్పుడు తను లీడ్ చేస్తుంది, ఒక లైక్ 10 to 20 కిలోమీటర్స్ తను లీడ్ చేస్తుంది. దాని తర్వాత నేను లీడ్ చేస్తాను. సో అట్లా ఇద్దరం కలిసి లీడ్ చేస్తాం. సో తను కూడా మంచిగా డ్రైవ్ చేస్తుంది అనమాట. సో కర్నూలు వచ్చేసి 50 to హైదరాబాద్ 267. సో ఇప్పుడేమో తను లీడ్ చేస్తుంది, ఇంతవరకు నేను లీడ్ చేశాను అనమాట. సో తను కూడా ఎక్సలెంట్ రైడ్ చేస్తుంది, షీఈ్ ఎ గుడ్ రైడర్ అనమాట. సో ఇది వచ్చేసి డే 4లో థర్డ్ టోల్ బూత్ అనుకుంటా, థర్డా ఫోర్తా మేబీ థర్డ్ టోల్ బూత్ ఇది డే 4లో. తను కూడా చాలా మంచిగా రైడ్ చేస్తుంది. లైక్ తను ఏంటంటే నేను ఒక 20 కిలోమీటర్స్ నేను లీడ్ చేసిన, ఇంకొక 20 కిలోమీటర్స్ తను లీడ్ చేస్తుంది. సో షీఈ్ అన్ గుడ్ ఎక్సలెంట్ రైడర్ అనమాట. వాళ్ళకి ఏంటంటే ఫ్రమ్ లాస్ట్ 2017 నుంచి ఉందంట ఇదే ఫీల్డ్లో. సో ఇంతకుముందు లైక్ ఏంటంటే ఇంతకుముందు కాఫీ షాప్ దగ్గర మిల్క్ షేక్స్ దగ్గర కలిసాను కదా. సో అక్కడ మాకు వచ్చే టైం స్పెండ్ చేసినాం. సో ఇంతకుముందు బ్యాక్ సైడ్ తను లీడ్ చేసింది కదా, ఇప్పుడు నేను లీడ్ చేస్తున్నా. ఆఫ్టర్ 20 కిలోమీటర్స్ తను లీడ్ చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి. సో లైక్ ఏంటంటే డే 4లో ఫ్యూల్ స్టాప్ నెంబర్ 3 అనుకుంటా. సో
తను నేను ఒకటేసారి చేయించుకున్నాము. సో వీ నీడ్ టు మూవ్ అనమాట. ఇప్పుడు లైక్ ఒక కర్నూలు వచ్చేసి లైక్ ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్. రిటర్న్లో వచ్చేటప్పుడు నాకు మైలేజ్ ఆల్మోస్ట్ 25 నుంచి 26 వచ్చింది మైలేజ్. అసలు నమ్మలేకపోతున్నా. లైక్ ఏంటంటే 100 నుంచి 110 వరకే క్రూజ్ చేసిన నేను. అంటే లైక్ బ్యాక్ సైడ్ తను కూడా ఉంది కదా, 120 కూడా క్రూజ్ చేసిన అప్పుడప్పుడు. సో తను లీడ్ చేసేటప్పుడు, నేను లీడ్ చేసేటప్పుడు 120 కూడా కొట్టిన. సో నాకేందో అంటే 25-26 ఆ రేంజ్లో వచ్చింది మైలేజ్. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ జీటీ అనమాట. ఎందుకంటే లైక్ నేను సిటీస్లో నడిపేటప్పుడు 19-20 తప్ప రాలేదన్నమాట నాకు ఎక్కువ. సో ఇప్పుడు నాకు హైవే పైన ఆల్మోస్ట్ 25 నుంచి 26 వచ్చింది. ఇప్పుడు నాకు వచ్చేసి ఇంకొక టైం వచ్చేసి లైక్ ఆల్మోస్ట్ 2 అవుతుంది, 2:20 అట్లా అవుతుంది. సో ఇంకా మేము లంచే చేయలేదు. లైక్ తను ఏమన్నదంటే లైక్ వీల్ హ్యావ్ ఇన్ కర్నూలు అన్నది. సో కర్నూలు వచ్చేసి లైక్ ఆల్మోస్ట్ ఇంకొక 20 కాదు 40-50 చేంజ్ కిలోమీటర్స్ ఉంది. వీల్ హ్యావ్ దేర్ అనమాట. Shall we go there? సో లైక్ లంచ్ చేయాలి. ఇట్స్ ఆల్మోస్ట్ 3:20 అనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ 3:20 లంచ్ చేయాలి. సో కర్నూలు టోల్ ప్లాజా దగ్గర నిన్న ఎక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసామో మొన్న, సేమ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి చేద్దాము అని అనుకుంటున్నాము. సో మూడు ఎవరికంటే, సో చెప్పా కదా ఇంతకుముందు ఒక అమ్మ లైక్ ఒక రైడర్ మనతో ట్రావెల్ చేస్తుంది అని. సో తనదనమాట. సో తను వచ్చేసి KTM అడ్వెంచర్ 390. సో వీఆర్ హ్యావింగ్ అవర్ లంచ్. టైమ్ ఈజ్ లైక్ వాట్ 3:20. A few inches later. Successfully we had our dinner, like లంచ్. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము కర్నూలు సేమ్ మేము మొన్న ఎక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసామో సేమ్ అదే రెస్టారెంట్కి వచ్చాము అనమాట. లైక్ ఏంటంటే నచ్చింది కాబట్టి వచ్చాము. సో ఇది సో మన GT ఒకటి, 390 ఒకటి. సో క్రేజీ పర్ఫామ్ చేస్తున్నాయి 2 బైక్స్ అయితే. సో వీ హ్యాడ్ అవర్ లంచ్ అనమాట. టైమ్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ ఎంత అవుతుంది, 4 o'clock అవుతుంది. సో వీఆర్ ఇంటూ కర్నూలు. లైక్ మేము వచ్చేసి కర్నూలు AP బార్డర్లో ఉన్నాం. సో తెలంగాణ బార్డర్లోకి ఎంటర్ అవుతాం ఇప్పుడు. లైక్ చూపిస్తా. Day 4లో టోల్ బూత్ నెంబర్ 4 అనమాట. సో మేము ఎట్లా వెళ్ళాలంటే అవతల సైడ్ వెళ్ళి అక్కడి నుంచి అట్లా వెళ్ళాలి. సో తను కూడా వస్తుంది వెనక. అండ్ వీఆర్ హెట్టింగ్ టు హైదరాబాద్ రైట్ నౌ. సో తను కూడా సికింద్రాబాద్ అంట. అది విషయం. సో ఇంకా క్విక్ అప్డేట్స్ ఏమైనా అంటే ముందు ఇస్తా. చలో. సో హైదరాబాద్ 166, గద్వాల్ అవసరం మనకి. హైదరాబాద్ 166. సో ఫార్ సో గుడ్. లైక్ ఇద్దరం అయితే మంచిగా క్రూజ్ చేస్తున్నాం 120-130లో. సో ఫార్ సో గుడ్. ఈ ప్లేస్ మస్తు నచ్చింది నాకైతే అసలు. ఇక్కడ మాత్రం సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ అయితే, లైక్ సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ అయ్యే టైంలో ఇక్కడ మాత్రం ఉంటే క్రేజీ ఉంటుంది. అటు కొండలు, ఇటు ఎక్స్టెన్షన్ వైర్స్, పొలాలు, చెరువు, క్రేజీ ఉంది లొకేషన్ అయితే. కానీ ఇది ఆల్మోస్ట్ జడ్చర్ల దగ్గర ఉన్నాం. లైక్ హైదరాబాద్కి ఒక 130 కిలోమీటర్స్ లాంగ్ అవేలో ఉన్నాం మనం. లొకేషన్ అయితే మస్తు సూపర్ ఉంది అసలు. సో ఇది వచ్చేసి Day 4లో 5th టోల్ బూత్ అనమాట. సో ప్రస్తుతానికైతే ఇదే క్విక్ అప్డేట్. 5th టోల్ బూత్ ఇది వచ్చేసి లైక్ జడ్చర్లో వచ్చేసి ఒక 30 కిలోమీటర్స్ ఉంది. 30. హైదరాబాద్ వచ్చేసి 110 కిలోమీటర్స్.
సో సూపర్ పర్ఫామ్ చేస్తుంది పాండా అయితే. పాండా ఒకటి, వెనక వచ్చే అడ్వెంచర్ 390 రెండు మాత్రం క్రేజీ క్రూజ్ అవుతున్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఇదే క్విక్ అప్డేట్. Your memories. ఇది ఎక్కడిది? ఉడిపి శ్రీకృష్ణ. సో ఇది వచ్చేసి లైక్ జడ్చర్ల దగ్గర ఉంది. ఉడిపి శ్రీకృష్ణ ప్యూర్ వెజ్ అంట. బాగుంది, లోపల అంబియన్స్ అయితే అంతా బాగుంది. కానీ నేను రికార్డ్ చేయాలనుకుంటున్నాను, చేసిన ఒకవేళ యాడ్ చేస్తే చేస్తలేదు, అంటే క్లిప్ లేదు. అది పక్కనే భారత్ పెట్రోలియం. సో పక్కనే ఇది హోటల్ ఉడిపి శ్రీకృష్ణ. హైవేకి వచ్చినాం NH44కి. NH44కి వచ్చేసినాం కాబట్టి ఇక లైక్ NH42 నుంచి 44కి వచ్చేసినాం, నేషనల్ హైవే 44. సో తెలుసు కదా ఈ హైవే ఎక్కడికి వెళ్తుందో, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి K2K అంటారు, అందుకే నేషనల్ హైవే అంటారు అన్నమాట. కానీ ఇంకొకటి నాగ్పూర్ హైవే కూడా అంటారు. సో ఇట్లనే పోతే ఒక 5 ఎంత ఉంది, 590 ఉంది నాగ్పూర్కి. ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి నాగ్పూర్కి 590 కిలోమీటర్స్ ఉంది, 590. ఎంతసేపు రా ఆయన, మినిమం దగ్గర ఒక 20 మినిట్స్ అవుతుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఆడ ఏమైందేమో స్టార్టింగ్లో, ఆడ కొట్టుకుంటారు, ఏం చేస్తారు స్టార్టింగ్ ఏమైతే నాకు ఇదేం అర్థమైతే. అన్ని వెహికల్స్ ఇంజన్ ఆఫ్ చేసేసారు తెలుసా, ప్రతి ఒక్క వెహికల్ ఇంజన్ ఆఫ్ చేసేసారు. నేనేమో ఈడ పెట్టుకొని కూర్చున్నా. ఏమవుతుంది రాడా, అందరు ప్రతి ఒక్కడు ఇంజన్ ఆఫ్ చేసేసిండు. చెక్కింగ్ అవుతుందన్న ఆపిరంట. ఏడైతుంది చెక్కింగ్, బొంగులు అదే అవ్వట్లే కదా, అవుతుందా ఏమో, ఐ కాంట్ సీ ఎనీథింగ్. ఏడైతే చెక్కింగ్, ఏడైతే లేదు. సో డే 4లో ఇది వచ్చేసి నాకు తెలిసి 6th or 7th టోల్ బూత్. హైదరాబాద్కి ఇంకొక 30 కిలోమీటర్స్ దగ్గర అవేలో ఉన్నాం అన్నమాట. సో ఐఎమ్ గాట్ టైర్డ్. అసలు నాకు హెల్మెట్ చాలా బరువు అయిపోయింది, ఈ కెమెరా ఒకటి ఇదొకటి చాలా బరువు అనిపిస్తుంది, అదొకటి, ఇంకా బ్యాక్ సైడ్ ట్రాఫిక్ ఒకటి. సో ఫైన్, ఇట్ హ్యాపెన్స్. అది అన్నమాట సంగతి. లైక్ ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఒక 550 కిలోమీటర్స్ డన్ అన్నమాట. మొత్తం వర్షం పడేలా ఉంది కదా, వర్షం పడితే మాత్రం అన్నీ ప్యాక్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నా. మొత్తం క్లౌడీ అయిపోయింది, సన్ నుంచి డైరెక్ట్ సన్సెట్ మాత్రం క్రేజీ ఉంది. I would never fall in love until I found her. I said I would never fall. So she is also vibing అన్నమాట. I would never fall in love. సో సన్సెట్ మాత్రం క్రేజీ ఉందన్నమాట. సో రెండు బైక్స్ అయితే క్రేజీ క్రూజ్ అవుతున్నాయి ఫ్రమ్ లాస్ట్ 350 కిలోమీటర్స్, 350-400 కిలోమీటర్స్ నుంచి మేమిద్దరం ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట. లైక్ తను ఎలా కలిసిందంటే, నేను 100లో క్రూజ్ చేసుకుంటూ పోతున్నా, వెనక నుంచి వచ్చి లైక్ పాజ్ కొట్టాను అనమాట. చూస్తే లైక్ నేను ఫిస్ట్ చిన్న చూపించి ముందుకెళ్ళాను అనమాట. సో దాని తర్వాత లైక్ ఏంటంటే ఒకసారి నాకు డౌట్ వచ్చింది, హీ ఆర్ షీ అని. సరే ఒకసారి స్లో అవుదామని చెప్పి 100 నుంచి 70కి వచ్చాను. 70కి వచ్చి చూస్తే లైక్
మాట్లాడినాం అనమాట. లైక్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడిగితే, సో తను ఏం చెప్పింది, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ వెళ్తున్నాం అని చెప్పి తను అన్నది. సరే అని చెప్పినాం. లైక్ ఒక మిల్క్ షేక్ తాగి సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసాం అనమాట. లైక్ మిల్క్ షేక్ తాగిన తర్వాత ఒక 200 కిలోమీటర్స్ వచ్చి మళ్ళా వి హ్యాడ్ అవర్ డిన్నర్. అమ్మ డిన్నర్ కాదు, లంచ్. వి హ్యాడ్ అవర్ డిన్నర్. సో వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్. సో తను లైక్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఎక్కడ మన అదేదో ఊరు కొత్తగూడెమో ఏదో, అక్కడ తను స్ప్లిట్ అయిపోతుంది అనమాట. సో నాకు తెలిసి నేను మియాపూర్ ప్రగతి నగర్ గెండిమేసాం నుంచి నేను ఇట్లా వెళ్ళిపోతాం. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. టోటల్ ప్యాక్డ్. ఇంకో అంత ఉంది, 18 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్కి. ఎగ్జాక్ట్ హైదరాబాద్కి 18 కిలోమీటర్స్ ఉంది. నాకు హైదరాబాద్ నుంచి ఇంకో 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో 18 + 25 ఫ్యూల్ షాప్ నెంబర్ 3 మొత్తం కొట్టియా. కానీ ఒక 500 800 కొట్టిస్తా చాలు బస్సు. ఇక నాకు 800 కొట్టేలా लाइट हो जाता 800 हो जाता फिर, नहीं तो 700 कर लेता हूँ. లైక్ తను బైకర్ ఉంది కదా, లైక్ షీజ్ నేమ్ ఈస్ ఐశ్వర్య. సో మేమిద్దరం స్ప్లిట్ అయిపోయినాం అనమాట. సో షీ వెంట అవే. దీని అమ్మ ఆ దాంట్లో ఇండియన్లో చూస్తే ఫుల్ ఉన్నారు, ఇక్కడ హెచ్పిలో కూడా ఫుల్ ఉన్నారు. దీని అమ్మ జీవితం ఇంద్రాబాయ్. అర్థం కాలే. 1500 వచ్చేసి ఫ్యూల్ షాప్ నెంబర్ 3. ఫ్యూల్ షాప్ నెంబర్ 3 అయిపోయింది. లైక్ ఆల్మోస్ట్ 700 పట్టిస్తాను. నాకు ఒక 75 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఇంటికి, నాకు మిగతాది ఉండిపోతుంది నా బైక్లో. సో నాట్ అన్ ఇష్యూ. అప్డేట్ ఏంటి అంటే టైమ్ ఈజ్ లైక్ 8:10 ఈవినింగ్ 8:10 అవుతుంది. సో ఏడున్నా అంటే నేను ఐఎమ్ ఇన్ టు హైదరాబాద్. లైక్ ట్యాంక్ బండ్ సెక్రటేరియట్ కనిపిస్తుంది కదా, అక్కడ నేను వచ్చేసి ట్యాంక్ బండ్కి వచ్చేసి టైమ్ ఈజ్ లైక్ 8:10 అవుతుంది. సో నాకు ఇక్కడ నుంచి మా ఇంటికి ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది. సో సెక్రటేరియట్ దీపం, నేను దీపం అంట దీన్ని. సో దీపం వచ్చేసింది, ట్యాంక్ బండ్. సో ఐఎమ్ గోయింగ్ టు హోమ్. ట్యాంక్ బండేనా ఇంతగానం క్రౌడా? ఏంది భయ్, ఆ కేక్ కటింగ్స్ బ్యాన్ చేసారు కదా, ఎందుకు? అరే వాట్ ద ఫిష్ మ్యాన్, అసలు క్రౌడా ఏంది అసలు? ఓరే నాయన ఎంత క్రౌడ్ ఉంది తెలుసు అసలు. ఆడ నేను చెప్పినప్పుడు 8:10 అవుతుంది, ఇటుకు వచ్చేసరికి 8:16. అని అమ్మ 6 నిమిషాలు ఆరా ట్యాంక్ బండ్ దాటడానికి. ట్యాంక్ బండ్ కూడా కాదు అసలు, దాటలే ట్యాంక్ బండ్ సగానికి రానికి 6 నిమిషాలు పట్టిందంటే దీని అమ్మ జీవితం. అరే ఏం క్రౌడ్ రా భయ్. డబల్ డెక్కర్ బస్, ఎలక్ట్రిక్ కదా? అవును ఎలక్ట్రికే. ఎవరని వాట్ ద ఫిష్ బ్రా క్రౌడ్ అసలు. హలో. సో క్విక్ అప్డేట్ ఏంటంటే టైమ్ ఈజ్ లైక్ 9 అవుతుంది. 9 అవుతుంది. నాతో అస్సలు ఓపిక కూడా లేదనమాట నాకు. సో లైక్ ఆల్మోస్ట్ ఇల్లు వచ్చేసి ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంది. 2 కిలోమీటర్స్ ఉంది అసలు. సో గాయ్స్, హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ ఏంటంటే నాకు అసలు ఓపిక కూడా లేదు మాట్లాడడానికి, గమ్మున మేము వండుకుంటాం. సో గాయ్స్, అందరూ రైడ్ సేఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్ నైట్.